బ్లౌజ్ బ్యాక్ కటింగ్ సైజెస్. ఫస్ట్ ఒక గీత కొట్టుకొని ఖర్చు కోసం ఇంకొక గీత కొట్టేసుకోవాలి. తర్వాత మన సైజెస్ తీసుకేసుకొని 13 ఇంచ్ హైట్, 1/2 ఇంచ్ ఖర్చు, డౌన్ వచ్చేసి 7 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 16 ఇంచెస్, దాంట్లో 1/2 తీసేసుకున్నాం. నడుము 6.7 ఇంచెస్, దానికి డాట్స్ కోసం 1 ఇంచ్ కలుపుకొని 7.7 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకొని మనకు చెస్ట్ ఎంత ఉందో దానిలో సగం తీసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు షోల్డర్ వచ్చేస్తుంది దేనికైనా కానీ. తర్వాత డీపు కింద నుండి 4 ప్లస్ 2 పాయింట్స్ ఖర్చు కోసం వదిలిపెట్టి తీసేసుకున్నాం. 2.5 షోల్డరు ప్లస్ 2 ఇంచ్ ఖర్చు. అన్నీ కరెక్ట్గా గీతలు కొట్టేసుకున్నాక కింద ఎంత ఉందో పైన కూడా అంతే ఉండేటట్టు చూసేసుకొని అది కూడా ఒక గీత కొట్టేసుకొని స్క్వేర్ షేప్లో ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత రౌండ్ గీసేసుకుంటే బ్యాక్ నెక్ అయిపోద్ది. ఆమ్కోల్ కోసం కార్నర్ నుండి 1.5 ఇంచ్ తీసేసుకొని దాన్ని గీసేసుకోవాలి. తర్వాత మనం చెక్ చేసుకుంటే మనకు ఎంత వచ్చిందో కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 4x4 బ్యాక్ డాట్ను మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా కనబడేటట్టు గ్రిల్ చేసేసుకుంటే అయిపోతుంది. తర్వాత కిందిది గీత వంటి కట్ చేసి సైడ్ గీత వంటి కట్ చేసి మీద కూడా పైకి గీత. ఇప్పుడు సంఖ కట్ చేసేటప్పుడు కొద్దిగా ఖర్చు వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనం అక్కడ ఖర్చు వదిలిపెట్టలేదు కాబట్టి ఒక 2 పాయింట్ అంతా ఖర్చు వదిలిపెట్టేసుకుంటే సరిపోద్ది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.